ప్రకృతి ప్రేమికులను మైమర్పించే విధంగా పాపికొండల అందాలు కట్టుపెడేస్తాయనడంలో ఏమాత్రం సందేహం లేదు. పాపికొండల అభయారణ్యంలో చక్కని గోదావరి నదిపై పర్యాటక బోటులో కుటుంబంతో, స్నేహితులతో, బంధువులతో ప్రకృతిని ఆస్వాదిస్తూ ఉంటారు పర్యాటకులు. ఈ పాపికొండల ప్రాంతాన్ని ఆంధ్ర ఊటీ అని కూడా పిలుస్తుంటారు. సంక్రాంతి సందర్భంగా పాపికొండల అందాలు ఆస్వాదించడానికి భారతీయ జనతా పార్టీ నాయకులు సోము వీర్రాజు కుటుంబ సమేతంగా విచ్చేశారు. ఈ సందర్భంగా సోము వీర్రాజు మాట్లాడుతూ పాపికొండలు అనేవి ఆంధ్ర రాష్ట్రంలోనే అద్భుతమైన పర్యాటక ప్రాంతం అన్నారు. ప్రభుత్వం కూడా టూరిజం పై శ్రద్ధ పెట్టిందన్నారు. మరిన్ని వివరాలు సోము వీర్రాజుతో మా ప్రతినిధి ఉదయ్ అందిస్తారు. ప్రస్తుతం అయితే ఈ పాపికొండల్ని తిలకించడానికి బీజేపీ రాష్ట్ర నాయకులు సోము వీర్రాజు గారు కూడా కుటుంబ సమేతంగా ఈ పాపికొండల అందాలను తిలకించడానికి అయితే చేయడం జరిగింది. అయితే ఈ పాపికొండల గురించి ఆయన మాట్లాడిన అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ చెప్పండి, అసలు ఈ పాపికొండలు తిలకించడానికి వచ్చే కుటుంబ సమేతంగా ఎలా ఫీల్ అవుతున్నారు? పాపికొండలు అనేవి మన ఆంధ్ర రాష్ట్రంలోనే ఒక అద్భుతమైనటువంటి దృశ్యాన్ని ఆస్వాదించడానికి ఈవేళ మేమందరం కూడా మా కుటుంబంతో పాటు రావడం జరిగింది. ఆ రాష్ట్రంలోనే పాపికొండలు పోలవరం నుంచి, పట్టిసీమ నుంచి పోలవరం, అలానే పేరంటాలపల్లికి వెళ్ళేటువంటి మధ్యలో అనేక అద్భుతమైనటువంటి దృశ్యాలు, ఇంత గొప్ప దృశ్యాలు మనకి ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ కూడా కనిపించడానికి అవకాశం లేని సందర్భం. ప్రభుత్వం కూడా ఈ టూరిజం మీద బాగా శ్రద్ధ పెట్టడం, ప్రాజెక్ట్ కట్టడం మూలంగా ఈ యొక్క టూరిజాన్ని, అది వరకు వెస్ట్ గోదావరి నుంచి ప్రారంభించేటువంటి టూరిజాన్ని ఇప్పుడు మనకి పేరంటాలపల్లి వెళ్ళడానికి అమ్మవారి గుడి దగ్గర నుంచి మనం ఈ యొక్క టూరిజాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ మధ్యన వచ్చేటువంటి రోడ్డు కూడా కొద్దిగా మెరుగుపరిస్తే యాత్రికులకి ఇంకా సౌకర్యంగా ఉంటది. మిగతా బోట్లలో గతంలో ప్రయాణించినటువంటి సందర్భంలో ఆహ్లాదకరమైన దృశ్యాలతో పాటు అనేక యాక్టివిటీస్ బోట్లో ఏర్పాటు చేయడం, మంచి టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్ ఇచ్చి ఈ యొక్క బోట్లు మేనేజ్ చేసేటువంటి ప్రైవేట్ వ్యక్తులు కానీ ప్రభుత్వం కానీ చాలా చక్కటి వాతావరణాన్ని నిర్మాణం చేయడం నేను గతంలో గమనించాను. ఇప్పుడు కూడా అదే దృష్టితోటి ప్రభుత్వం, నేను గతంలో ఇప్పుడు ప్రైవేట్ బోట్లు ప్రయాణించేవాడిని పునమిలో. అయితే ఈ సందర్భంలో ప్రభుత్వం యొక్క బోటు, టూరిజం డిపార్ట్మెంట్ యొక్క బోట్లో కుటుంబంతో ప్రయాణిస్తున్నారు. ఇక్కడ ఉన్న వాతావరణం, ఈ ఆహ్లాదకర వాతావరణం, అనేక మంది ప్రజలు ఈ 15 బోట్లో ప్రయాణించడం, గతంలో 25 బోట్లు ఉండేవి, ఇప్పుడు 15 బోట్లకి తగ్గించడం జరిగింది. ప్రభుత్వం శ్రద్ధతో ఇంకా కూడా బోట్లని పెంచి మరింత ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కి, టూరిజం అనేది ఇండైరెక్ట్ గా చాలా ఎంప్లాయ్మెంట్ వచ్చేటువంటి పరిస్థితి. ఈ బోట్ లో ఒక 7-8 ఎంప్లాయీస్ ఉంటారు. అలానే ట్రావెల్ చేయడానికి మనకి వెహికల్స్ కావాల్సి ఉంటది. అదే విధంగా బయట నుంచి వచ్చే వాళ్ళకి లాడ్జ్ లో రూములు బుక్ చేయడం కానీ, ఇవన్నిటి మూలంగా టూరిజం అనేది ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ చాలా పెద్ద ఎత్తున అవకాశం ఉంటది. కాబట్టి ఇప్పుడున్నటువంటి మంత్రివర్యులు దుర్గేష్ గారు టూరిజం మీద బాగా దృష్టి పెట్టారు. చాలా ప్రాంతాల్లో ఇలాంటి యాక్టివిటీస్ చేస్తున్నారు. నిన్న మన తూర్పుగోదావరి జిల్లాలో పడవల పందాలను కూడా ఫస్ట్ టైం కేరళలో జరిగే ఇవి పడవల ప్రయాణం పందాలు, అలాంటిది మనకు కూడా మన జిల్లాలో ఆత్రేయపురంలో ఈ పడవల ప్రయాణాలు పెట్టారు. ఇంకా కూడా మనకున్నటువంటి పండుగ సంస్కృతితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా టూరిజం డెవలప్ చేయడంలో పెద్ద ఎత్తున వారు ఆలోచన చేస్తారు. కేంద్రం కూడా దీనికి బాగా పెద్ద ఎత్తున సహకరిస్తుంది. రేపు పుష్కరాల సందర్భంలో కూడా టూరిజానికి సంబంధించి రాజమండ్రికి 100 కోట్లు, అలానే గండిపేట, కడప కూడా 100 కోట్లు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా టూరిజాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నంలో మన కూటమి ప్రభుత్వం ఉందని నేను తెలియజేస్తున్నాను. ప్రస్తుతం మీరు రాజకీయాల పరంగా చాలా బిజీగా ఉంటారు. అయితే మీరు ఆట విడుపు కోసం కుటుంబ సమేతంగా వచ్చారు. గోదావరి నదిపై పాపికొండలు తిలకించడానికి వచ్చారు. ఎలా ఫీల్ అవుతారు? చాలా ఆనందాన్ని ఫీల్ అవుతాం. ఇలాంటి దృశ్యాలు కానీ, ఒక స్టేజ్ కి వెళ్ళిన తర్వాత మనం గోదావరిలో ప్రయాణించేటప్పుడు ఆ దృశ్యం మనకి లభ్యంగానేటువంటి దృశ్యాన్ని కూడా మనం చూస్తాం. బాగా ముందుకు వెళ్ళిన తర్వాత ఇరుకైనటువంటి ప్రాంతానికి వెళ్ళిపోతాం. అక్కడ చాలా లోతు ఉంటది. అలానే అద్భుతమైనటువంటి అమ్మవారి దర్శనం, పోచమ్మ దర్శనం గాని, పేరంటాలపల్లిలో శివుడి గుడి గాని, ఆ శివుడి గుడిని మనం గమనించినప్పుడు
అక్కడ ఉన్నటువంటి ట్రైబల్స్ ఎవరి దగ్గర 1 రూపాయి కూడా తీసుకోకుండా ఆ శివుడికి అభిషేకం చేసే ముందు 3 గంటలు కొట్టమంటారు. లోపలికి వెళ్ళి నీటితో అభిషేకం చేయిస్తారు. ఎవరి దగ్గర నుంచి 1 రూపాయి కూడా ఎక్స్పెక్ట్ చేయరు. చాలా అద్భుతమైనటువంటి కాన్సెప్ట్ ని నేను పేరంటాలపల్లిలో ట్రైబల్స్ అనేక సంవత్సరాలుగా ఆ ఆలోచనని ఎవరి దగ్గర నుంచి రూపాయి తీసుకోకుండా అక్కడ చాలా శుభ్రంగా ఉంచే విధంగా అక్కడ కొన్ని స్వామీజీతో ప్రేరణ పొందారు. ఆ ప్రేరణతోటే వారు ఇప్పటి వరకు కూడా ఆయన జీవ సమాధి అయిపోయారు. కానీ ఆయన ప్రేరణతో ఇప్పటికి కూడా ట్రైబల్స్ అదే విధంగా గుడిని మెయింటైన్ చేస్తున్నారు. నేను వెళ్ళి కూడా ఒక 5-6 సంవత్సరాలు అయింది. ఇప్పటికి కూడా అలాగే ఉంటుందని నేను అభిప్రాయపడుతున్నాను. నన్ను బాగా ప్రభావితం చేసినటువంటి అంశం టూరిజం తో పాటు గోదావరి అందాలతో పాటు పేరంటాలపల్లిలో ఉన్నటువంటి శివాలయంలో ఉన్నటువంటి ట్రైబల్స్ అద్భుతమైనటువంటి వ్యక్తిత్వాన్ని ఇప్పటికి కూడా వారు నిర్మాణం చేసుకుని వెళ్తున్నారు. మనం ఏ గుడికి వెళ్ళినా దక్షిణ వేయాలి, కానీ అక్కడ దక్షిణ కూడా తీసుకోనటువంటి పరిస్థితి ఇప్పటికీ ఉందంటే నన్ను చాలా ప్రభావితం చేసినటువంటి అంశం. అది ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ద్వారా ఉన్నారు కాబట్టి ఇక్కడ వచ్చినటువంటి పర్యాటకులకి వసతులు అరాకొరగా ఉన్నాయి. వచ్చిన పర్యాటకులు ఇక్కడ షెల్టర్ లేవు, అలాగే ఆ బాత్రూమ్స్ ఫెసిలిటీస్ కూడా లేవు అని కొంతమంది పర్యాటకులు చెప్తున్నారు. దీని మీద ప్రభుత్వానికి ఏమైనా మీరు సూచిస్తారా? తప్పకుండా. ఇది గతంలో ఈ బోటు మనకి పశ్చిమ గోదావరి జిల్లాలో నుంచి ప్రారంభమయ్యేది. గత 2 సంవత్సరాల నుంచో ఇక్కడి నుంచి బాపురమ్మ గుడి దగ్గర నుంచి ఈ బోటు ప్రారంభం అవుతుంది కాబట్టి ఇక్కడ కొద్దిగా యాత్రికులకి కొంత అకామిడేషన్, చిన్న చిన్న రిసార్ట్స్ కానీ నిర్మాణం చేస్తే కనీసం బట్టలు మార్చుకోవడానికి డైరెక్ట్ గా ఇక్కడికే వచ్చి బట్టలు మార్చుకునే విధంగా బయట గ్రామాల నుంచి బయట ఊళ్ళ నుంచి వచ్చే వ్యక్తులకి ఒక చిన్న రిసార్ట్స్ లాంటి కట్టి బాత్రూమ్లు ఏర్పాటు చేస్తే ఇంకా సౌకర్యంగా ఫీల్ అవుతారు యాత్రికులు. బయట లాడ్జీలో ఉండేది దానికంటే బయట నుంచి వచ్చే హైదరాబాద్ నుంచి వస్తారు, చాలా సుదూర ప్రాంతాల నుంచి వస్తారు. వాళ్ళందరికీ ఇక్కడ చిన్న చిన్న ఏర్పాట్లు చేసినట్లయితే ఇంకా బాగుంటది. తప్పకుండా మా ప్రభుత్వంలో దీన్ని ఆలోచించి ఆ విధమైనటువంటి నిర్ణయాన్ని తీసుకునేటువంటి పరిస్థితి ప్రయత్నం చేస్తాం. అయితే ప్రస్తుతం అయితే సోము వీర్రాజు గారు కుటుంబ సమేతంగా పాపికొండలు తిలకించడానికి వచ్చారు. ఇక్కడ వసతుల నిమిత్తం కూడా ఆయన స్పందించడం జరిగింది. వచ్చినటువంటి పర్యాటకులు ఎవరైతే ఉన్నారో వారు కూర్చొని షెల్టర్ లేవు, అదే విధంగా వారికి కావాల్సినటువంటి ఆ బాత్రూమ్ సౌకర్యాలు కానీ, నెక్స్ట్ ఈ బోట్లు ఏదైతే ఎక్కేటప్పుడు ఆ రోపు కానీ ఇవి లేనటువంటి పరిస్థితులు అయితే వీటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాంటున్నారు. అదే విధంగా రాజకీయాలలో అనేక ఒత్తిళ్లు సవాళ్ళతో ఉన్నటువంటి వారు ప్రస్తుతం ఈ పాపికొండలు తిరిగిచ్చే కొంచెం ప్రశాంతమైనటువంటి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదించుకోవచ్చామని మనతో సోము వీర్రాజు గారు పంచుకున్నారు. అల్లూరు నుంచి ఉదయ్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.